గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 24 గంటల్లో 86 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉండడంతో గుజరాత్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అహ్మదాబాద్లో భారీ వర్షాల కారణంగా కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు కూడా ముంపునకు గురయ్యాయి. రోడ్లపై పార్క్ చేసిన కార్లు మునిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా గుజరాత్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రైళ్ల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అహ్మదాబాద్, వడోదరా, జామ్నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లను ఆపేశారు. గుజరాత్లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. అదనపు కేంద్ర బలగాలను పంపిస్తామన్నారు. వడోదరాలో విశ్వామిత్ర నదీ పరివాహక ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నీటి మట్టం 27 అడుగులు దాటింది. నీటి మట్టం 30 అడుగులు దాటితే నదిపై ఉన్న వంతెనలన్నీ మూతపడతాయి. దీంతో వంతెనలపై గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 24 గంటల్లో 86 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉదయం నుంచి భారీ వర్షం పడుతూనే ఉండడంతో గుజరాత్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అహ్మదాబాద్లో భారీ వర్షాల కారణంగా కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు కూడా ముంపునకు గురయ్యాయి. రోడ్లపై పార్క్ చేసిన కార్లు మునిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా గుజరాత్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రైళ్ల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అహ్మదాబాద్, వడోదరా, జామ్నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లను ఆపేశారు. గుజరాత్లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. అదనపు కేంద్ర బలగాలను పంపిస్తామన్నారు.